So we have three kinds of control statements. One is conditional statement, second one is looping statement, third one is unconditional statement. This is the example program for unconditional statements. ఇక్కడ నేను ఎందుకు ఇచ్చానంటే జస్ట్ బ్రేక్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందని తెలుసుకోనికి. బ్రేక్ ఈస్ ఫస్ట్ చూడండి, మనము సెకండ్ టేబుల్ ఇచ్చాము. దిస్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. 1 అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. 1 ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఫస్ట్ I ఈజ్ ఇనిషియలైజ్డ్. ఫస్ట్ ఏమైంది, 1 ఈజ్ లెస్ దాన్ 10. ఇక్కడ నేను 10 ఎందుకు ఇచ్చానంటే మనం ఏదైనా టేబుల్ తీసుకున్నప్పుడు అప్ టు 10th వరకు, అంటే 2 10s 20 వరకు మనకు రావాలి. సో దానికోసం అని నేను 10 ఇచ్చాను ఇక్కడ. సో నెక్స్ట్ n ఇంటూ 1 అంటే మనం ఏ టేబుల్ కావాలనుకుంటున్నామో అది 1 అనేది విచ్ వేరీస్ ఫ్రమ్ 1 టు n. ఓకే, సో దానికోసం అనేది ఇక్కడ I ఈక్వల్ టు I ప్లస్ 1 ఎందుకు ఇచ్చాము, n షుడ్ బి మోడిఫై, అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫైనైట్ లూప్. ప్లస్ ఫస్ట్ టేబుల్ ఇప్పుడు నేను ఇక్కడ I ఈక్వల్ టు I ప్లస్ 1 రాలేదనుకోండి, ఆల్వేస్ ఐ విల్ గెట్ ద 2 ఓన్లీ. 2 అనేది ఇన్ఫైనైట్ గా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇట్ షుడ్ బి మోడిఫైడ్, అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫైనైట్. సో ఇదేంటి 10th వరకు, ఇక్కడ 2 10s 20 వరకు వచ్చింది. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, ఓకే, కంటిన్యూ కావాలా లేదా అనేది, కంటిన్యూ కావాలి అంటే సో మనం ఇక్కడ ఏంటిది, ఈ మనం ఇక్కడ వేరే అదర్ దాన్ 0 ఇస్తే ఇట్ విల్ బి కంటిన్యూడ్. చూడండి ఇక్కడ సెకండ్ టేబుల్. సో ఇక్కడ ఏంటిది, నేను వేరే నెంబర్, ఎనీ నెంబర్ యూ కెన్ గివ్. సో అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ డూ యూ వాంట్ టు కంటిన్యూ. సో నేను థర్డ్ టేబుల్ కావాలనుకుంటున్నా, ఇట్ డిస్ప్లేస్ ద థర్డ్ నెంబర్. బట్ ఇక్కడ నేను 0నే ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అని రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ లేకపోతే ఇక్కడ మ్యాటర్ రాద్దాం, డూ యూ వాంట్ టు కంటిన్యూ ప్రెస్ అదర్ దాన్ 0. సో ఇక్కడ నేను 1 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఇట్ ఈస్ కంటిన్యూస్. ఒకవేళ నేను 0 ఇచ్చిన అనుకోండి, దిస్ స్టేట్మెంట్ బ్రేక్స్. బ్రేక్ అంటే ఇక్కడ ఏంటిది, దిస్ కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది బ్లాక్. కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది బ్లాక్. సో ఇవి జనరల్ గా మనము బ్రేక్ స్టేట్మెంట్ ఎక్కడ ఇస్తామో, విచ్ బ్రేక్ ద లూప్, లేకపోతే ఎనీ బ్లాక్ ని బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తాం, టు కమ్ అవుట్ ఆఫ్ ది బ్లాక్ ఆర్ కమ్ అవుట్ ఆఫ్ ది లూప్. దానికోసం అనేది బ్రేక్ ఇస్తాము. జస్ట్ ఒక్కసారి now we are talking unconditional statements. We have break, continue, ఇంకేమున్నాయి, బ్రేక్, కంటిన్యూ, పాస్. చెప్పండి ఇంకేమున్నాయి, డూ యూ హ్యావ్ ఎనీ అదర్? ఇవే కదా. గో టు అనేది మనకు సి లాంగ్వేజ్ లో ఉంటుంది, ఇందులో ఉండదు. అంటే గో టు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అన్కండిషనల్ స్టేట్మెంట్స్. ఇవే కదా. రిటర్న్ కూడా ఉంటుంది, రిటర్న్ స్టేట్మెంట్స్. దీస్ ఆర్ ద 4 kinds of unconditional statements we have in Python. సో అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మీరు ఇక్కడ చూడండి ఒక్కసారి, డెఫినేషన్ ఏంటి చెప్పండి. if there is any if there is no condition, then it is known as unconditional statements. Statements executes
without condition is called unconditional statements. Now we will see the continuous statements. So we will see one example program on continuous statement. సో మీరే డెఫినేషన్ మీరే ఇవ్వాల్సి ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఆల్ ఆఫ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ద డిస్ట్రిక్ట్ మెంబర్స్, యూ హావ్ టు గివ్ ద డెఫినేషన్. Is it okay? Any errors are there in this program? Find out if there is any errors. Okay, error ఉంటే నాకు చెప్పండి, రెస్పాండ్ ఇవ్వండి. ఎర్రర్ ఫ్రీనా, ఎర్రర్స్ ఉన్నాయా? రైట్, ఓకే, థ్యాంక్ యూ అశ్విని. కంటిన్యూస్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్. మీకు గ్రామర్లో మంచి TINUE మనకి ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది, మనం అది గుర్తుపెట్టైనా మనకి ఈజీగా కీవర్డ్స్ ఆల్వేస్ మనకు రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది. మీకు డెఫినేషన్ మీకు అర్థం కావాలి ఏంటి కంటిన్యూ అంటే ఏంటి అనేది. ఫస్ట్ ఇక్కడ ఏమైంది, ఐ అంటే ఏంది, ఇక్కడ ఫస్ట్ ఐ వాల్యూ ఇస్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లుక్ ఎట్ దిస్ ప్రోగ్రామ్. మీకు గుర్తుపెట్టుకోండి, మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకు ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది లాస్ట్ వీకే. ఈసారి కూడా నేను ఒక్కొక్క పర్సన్ పిలిచినప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్? సో నాకు 100% అక్కడ అవుట్పుట్ కనబడకున్నా కానీ పర్లేదు, బట్ హౌ యు ఆర్ రైటింగ్ ద లాజిక్, మన ప్రోగ్రామింగ్ అనేది మనకు చూడగానే అర్థమవుతుంది, ఈ హాజ్ గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది. నాకు అది కావాలి, అది వస్తే చాలు. మనకు అవుట్పుట్ అక్కడ వచ్చినా రాకపోయినా, దట్ ఈస్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్ వన్. సో మీరందరూ కూడా రెడీగా ఉండండి, అందుకే చెప్పాను పైథాన్ అది ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎవరిని పిలిచినా కానీ వాళ్ళు స్క్రీన్ షేర్ చేసి రాసే విధంగా ఉండాలి. మొబైల్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ స్పార్క్ ఆర్ ఐ విల్ టైప్ ద ప్రోగ్రామ్. సో మనకి ఇక్కడ కూడా మీరు చూడండి ఒకసారి, అర్థం కాకపోతే ఫస్టే అడగండి అర్థం కాలేదని. ఫస్ట్ ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుంది, జీ అవుతుంది, క్యాపిటల్ జీ అవుతుంది, జిఎన్ఎన్. ఫస్ట్ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది, రైట్? ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. సో వెన్ ఎవర్ ద ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ కంట్రోల్ కమ్స్ టు హియర్. ఐ అంటే ఏంటిది,
G. Right now G. I value is G. Right? I equal to G. So G double equal to G, which becomes true. Which becomes true. True అయింది కాబట్టి ఏమైంది? కంటిన్యూ. కంటిన్యూ అంటే దాని అర్థం ఏంది? కంట్రోల్ గో బ్యాక్. Control go back. Next. Now I is incremented by next. That is 0. 0 in n, which is O. That is true. Condition is true. Next 0, that is O double equal to G. ఇక్కడ ఏమైంది? Condition becomes false now. Condition becomes false కాబట్టి this continuous statement, this if block is not executed. This if block is not executed. So print of I. I and it is right now O. So O is displayed here. Next iteration. Next iteration. Now I another 0, another O. O in A, in N, which is true. O double equal to G. Condition becomes false. Continuous statement is not executed. Continuous statement is not executed. Print of I, that is O. Next iteration. దీన్ని ఇటరేటివ్. నెక్స్ట్ ఇటరేషన్ అంటాం. నౌ ఐ వాల్యూ ఏమవుతుంది? డి అయింది. డి. సో డి డబుల్ ఈక్వల్ టు జి. This if condition also again, which becomes false. So continuous statement is not executed. Next print of I, that is D is printed here. Next iteration. Now I is, there is no value. So control comes out of the for loop. Okay, ikkade control false avutundi, looping statements, control comes out of the loop. So this is the example program for continuous statement. సో కాపీ చేసుకోండి. సో డెఫినేషన్ ఏంటిది? సో కంటిన్యూస్ స్టేట్మెంట్స్ డెఫినేషన్ చెప్తారా? Continuous statement is used to skip the rest of the code inside a loop or block for the current iteration. So continuous statement is quite opposite to break statement. ఇప్పుడు నాకు yes Ravani, you are right. ఇక్కడ చూడండి, ఇక్కడ if I am keeping here break, what is the output?
నేను బ్రేక్ రాశాను ఇక్కడ. వాట్ ఈజ్ అవుట్పుట్? ఫాస్ట్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ బ్రేక్ స్టేట్మెంట్. మనకి కొంచెం ఈ డిఫరెన్స్ అర్థమైతే ఈజీగా ఉంటుంది. శ్రావణి గుంటూరు ఓన్లీ జీనా? సో ఐఎమ్ రైటింగ్ హియర్ కంటిన్యూ. మనం ఏంటి కంటిన్యూ రాయకుండా బ్రేక్ రాసామా? ఓకే, బ్రేక్ ఇస్తే ఏమవుతుంది ఇక్కడ? Control comes out of the సో కంప్లీట్ గా బయటకు వచ్చేసింది. ఫస్ట్ ఏంటిది? జీ జీ అనేది ఉంది కదా ఇక్కడ. జీ డబల్ ఈక్వల్ టు జీ, కండిషన్ ఈజ్ ట్రూ, సో బ్రేక్. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓ ఇచ్చాను అనుకోండి. 1 సెకండ్, ఇప్పుడు చెప్పండి. సో వి విల్ అండర్స్టాండ్ నౌ. జీ అనేది వచ్చేస్తుంది. సో ఇది దిస్ ఈజ్ ఎగ్జిక్యూట్ ఓన్లీ. ఇక్కడ ఫస్ట్ జీ అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. జీ ఇన్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ, రైట్. నెక్స్ట్ ఐ అంటే జీ డబల్ ఈక్వల్ టు ఓ, ఫాల్స్. నెక్స్ట్ ప్రింట్ ఐ. ఓకే, ఇదేమో బ్రేక్ అంటేనేమో కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది బ్లాక్. కంటిన్యూ అంటే కంట్రోల్ మళ్ళీ వెళ్తుంది. ఇస్ కంటిన్యూస్. రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ విల్ బి స్కిప్డ్. Same program by using break statement. So we'll write one more example program to better understanding. So I equal to 1. For I in range 1,11, if I double equal to 5, continue. Print I. Any errors are there in this program? Just look here. Is there any errors? So for I equal to 1, okay, this range we are giving here the range.
This is the output. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం రేంజ్ ఇక్కడ i ఇచ్చాము. సో 1 నుండి స్టార్ట్ అవుతుంది దిస్ లూప్. ఫస్ట్ 1 డబల్ ఈక్వల్ టు 5 విచ్ ఈస్ ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి ఏంటిది, ది స్కిప్, ఇఫ్ కండిషన్ is skipped. That means if the statements which are inside if statements are not executed. So print of I, 1 is executed. Second, 2 is executed, 3 is executed, 4 is executed. Next, I equal to 5. 5 double equal to 5, condition becomes true. So condition becomes true కాబట్టి continue. Continue అంటే దాని అర్థం ఏంది, control go back. Continue the iteration అని అర్థం ఇక్కడ. So 5 is not executed. Now I equal to 6. 6 in range, condition becomes true. 6 double equal to 5 which is false. Print of I, 6 is printed, right? To better understand about the continuous statement. So this is one more example program on continuous statement. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఇయర్ బ్రేక్ స్టేట్మెంట్, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి నాకు అవుట్పుట్. వాట్ ఈస్ అవుట్పుట్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ బ్రేక్? వన్ టూ త్రీ ఫోర్ వరకు మాత్రమే. సో ఎందుకు 5 గానే, బికాస్ ఆఫ్ ది బ్రేక్ కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది బ్లాక్, కంప్లీట్ గా బయటకు వచ్చేస్తుంది. కంటిన్యూ అంటే కంటిన్యూ చేస్తుంది, క్వైట్ ఆపోజిట్ ఆఫ్ ది కంటిన్యూకి బ్రేక్, క్వైట్ ఆపోజిట్. అప్ టు 4 వరకు మాత్రమే డిస్ప్లే అయింది. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ స్కిప్డ్ డ్యూ టు బ్రేక్ స్టేట్మెంట్. So next we will go for pass statement. Ten, 20, 30, 40, 50. Now we are talking about the past statement. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? Do you have any doubts? Have you copied? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ n వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. Now we are using the past statement. Past statements also used in the previous programming language like జావా కానీ C++ లో కూడా మనం యూజ్ చేసాము, బట్ నాట్ పాస్ అని కాదు, దాన్ని వేరే నేమ్ తోటి మనం యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత. n equal to 10 in A which is true, 10 which is the 10 percentile 2 means which becomes true, condition becomes true.
So whenever the condition becomes true, I don't want to execute anything here. I don't want to execute anything. For that reason, I'm writing here pass. Okay. Next statement. Next, n equal to 40. 40 in A, which becomes true. Condition becomes true. Condition becomes true. So n percentile 2, that is 40 percentile 2, which is true. Condition is true. So whenever the condition is true, I don't want to execute anything here. If condition is true, I don't want to execute anything. Next, 50, condition becomes true. No, I don't want to execute anything. That's the reason I have written here pass. Next is 7 in A, which is condition is for loop becomes true if 7 percentile 2, which is false. Now, if condition becomes false, else part is executed. Else part is executed, print of n. N means here 7 is printed. Next statement. That is now n is 11. 11 in A, true. If 11 percentile 2, which becomes false again. So if condition is not executed, else part is executed. So print of n, that is 11. So whenever we don't want to execute, if you want to bypass any code, okay, I want to bypass, I don't want to execute, then we have to go for the pass statement. Pass is just like a null statement in Java. Null statement which doesn't execute anything, which does nothing. సో ఇక్కడ నేను మీరు అనుకోవచ్చు ఏం రాయకుండా అయిపోతుంది కదా అని. సో ఎర్రర్ వస్తుంది. If and else, at least one statement should be there. If and else మధ్యలో at least one statement should be there. ఏం లేకపోతే నల్ స్టేట్మెంట్ అయినా ఉండాలి. నల్ స్టేట్మెంట్ మనము జావాలా కానీ సిలా కానీ మనము సెమీకాలన్ తో రాసేవాళ్ళం. దీన్ని నల్ స్టేట్మెంట్ అంటాం. అంటే ఒక స్టేట్మెంట్ ఉండాలి. సో మనకు పైథాన్ లో సెమీకాలన్ లేదు కాబట్టి నల్ స్టేట్మెంట్ కి మనం పాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. Pass does nothing. Pass statement does nothing. When we don't want to execute anything, then pass statement is used. సో అర్థమైంది అది పాస్ స్టేట్మెంట్ అంటే. జస్ట్ రెస్పాండ్ టు మీ. సో ఇక్కడ నేను పాస్ ఇవ్వకుండా ఏదో ఒకటి పెట్టాలి. అక్కడ ఎనీథింగ్ స్టేట్మెంట్ ఏదో ఒకటి రాయాలి. సో మనకి ఏది ఎగ్జిక్యూట్ చేయకూడదు, బట్ ఇట్ షుడ్ బి సింటాక్టికల్ గా లీగల్ గా ఉండాలి కాబట్టి నేను పాస్ అని రాశాం. ఇక్కడ వేణుగోపాల్ ఏమంటుండు, కంటిన్యూస్ స్టేట్మెంట్ యూజ్ చేయమంటున్నాడు. సరే, what is output? 711 వచ్చేస్తుంది. కంటిన్యూ నెక్స్ట్ ఇదే కంటిన్యూ ఇవ్వాలంటే. సో నెక్స్ట్
instead of pass అంటే కంటిన్యూ వాట్స్ యువర్ ఎక్స్పెక్టింగ్ వేణుగోపాల్? సో మనకు పాస్ అనేది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీథింగ్, మీన్స్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ the same repeated. So continue, actually that intention is different and past intention is different. I don't want to compare the both twos are same, both two statements are same అని నేనైతే నేను but we cannot say that. Okay, that is different, the meaning is different, but in future we will see in the functions మనము కాన్సెప్ట్స్ లో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. Okay, I'll go for different example program. సో నేను ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ అదర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్, బట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. బట్ ఇక్కడ మాత్రం అది వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. సో ఐ విల్ గో ఫర్ అనదర్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ definition fun 2,3 example program on function c equal to or a comma b. Just copy it. Have you copied? సో ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ని.
సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది, దట్ ఈస్ అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ బై యూజింగ్ ద ఫంక్షన్స్. అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ బై యూజింగ్ ద ఫంక్షన్స్. సో ఇక్కడ whenever the function is called, ikkada is reusability. I can use this function anywhere. Okay, దీన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాము. ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ a collection of statements which executes a specific task is known as function. ఓకే, కాపీ చేసుకున్నారా? దుర్గా భవాని. సో ఇక్కడ ఓకే, ఒక్కసారి చూసుకోండి. కంటిన్యూ మీన్స్ continue forces the loop to start at the next iteration. So whereas past statement అంటే దాని అర్థం ఏంటంటే there is no code to execute. Execute అంటే nothing to execute. There is no code to execute or nothing to execute in this block అని అర్థం. So next, continue go backs to the top of the go back to the next iteration. Next iteration of the loop. సో జస్ట్ మీరు కాపీ చేసుకోండి. ఇది అంత పెద్దగా వీటి మీద మనం అంటే వర్రీ కావాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యూచర్లో మనం ఇవన్నీ ఫర్ లూప్ ఫస్ట్ అర్థం కాకుండా కానీ తర్వాత మనకు అర్థమైంది కదా. అదేవిధంగా ఈ బ్రేక్ తర్వాత పాస్ట్ స్టేట్మెంట్స్ నేను నెక్స్ట్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లో నేను యూజ్ చేసి మనకు అర్థం అవుతుంటుంది. ఓకే, దుర్గా భవాని. సో మీరు ఫస్ట్ కంటిన్యూ అంటే గో బ్యాక్స్. ఓకే, బ్రేక్ అంటే కమ్ అవుట్ ఆఫ్ ది లూప్. ఫస్ట్ ఇది బ్రేక్ కి కంటిన్యూకి మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాస్ అంటే ఏంటిది? ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్, బట్ దాన్ని బైపాస్ చేయాలనుకున్నప్పుడు వచ్చేస్తుంది. పాస్ అనేది జనరల్గా ఏంటిదంటే బ్యాక్ వెళ్ళడానికి యూజ్ చేయం, కంటిన్యూ అనేది కాదు. ద కోడ్ని ఆ సర్టెన్ కోడ్ని మాత్రం ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీథింగ్, సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వి యూజ్ ద పాస్ స్టేట్మెంట్. నేను మన ఫ్యూచర్లో మనం యూజ్ చేస్తాం, మనకు అర్థమవుతుంది. మనం వీటి గురించి పెద్దగా
పట్టింపు కూడా అవసరం లేదు. ఇంకో మోర్ ఓవర్ ఏంటంటే కంటిన్యూ అనేది వెరీ లెస్, మనం యూజ్ చేసేది చాలా తక్కువ. ఇప్పుడు నేను మీకు ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తాను బ్రేక్ దాని మీద. ఓకే, యూ డోంట్ వరీ అబౌట్. మనం అంటే వీటి మీద అంటే ఫస్ట్ మనకు ఫర్ లూప్ కూడా అర్థం కాకపోవచ్చు కొంతమందికి. ప్రతిరోజు మన ఫర్ లూప్ వైల్ లూప్ ఏదో రూపంలో యూజ్ చేస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంటది కదా. అదే విధంగా ఓకే, దాని మీద మనం స్టిక్ అవుతే నెక్స్ట్ ఫంక్షన్స్ కాన్సెప్ట్ చెప్పాలనుకున్నాను నేను ఈరోజు. సో దాన్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత ఐ విల్ గివ్ ఎ ఛాన్స్. ఓకే, కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేను చెప్తాను. ఫస్ట్ నేను ఫంక్షన్స్ మనం కంప్లీట్ చేద్దాం. సో 1 సెకండ్, ఇక్కడ మనకు చిన్న రెండింటి డిఫరెన్స్ తోటి నేను ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్. సో మనం ఇక్కడ జస్ట్ నేను టేబుల్ వేస్తాను, మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుండొచ్చు. సో దిస్ ఈజ్ బ్రేక్ స్టేట్మెంట్ కి కంటిన్యూ స్టేట్మెంట్ కి మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. ఇక్కడ బ్రేక్ అంటే కంట్రోల్ బ్యాక్, ఇక్కడ బ్రేక్ అయ్యి బయటకు వస్తుంది. సో నేను ఇక్కడ పెయింట్ కూడా వేస్తాను చూడండి. So is it visible? Just respond to me. రైట్, విజిబుల్ ఉంది కదా. ఒక్కసారి నేను ఇక్కడ జస్ట్ సో బ్రేక్ అంటే ఏంటిది? కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది బ్లాక్. సో కంటిన్యూ అంటే ఏంటిది? బ్యాక్, ఇట్ గోస్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. సో మీకు ఇక్కడ నేను వేసిన జస్ట్ అర్థమైందా ఇది? దుర్గభవాని గారు, బ్రేక్ కి కంటిన్యూకి ఇది అండి డిఫరెన్స్. ఓకే, మనం ఇంకా క్లియర్ గా వెళ్దామంటే వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ ఎందుకు స్ట్రక్ అవడం ఇక్కడ. ఆల్ ఆఫ్ యూ, respond to me, all of you. That is addition of two numbers.
Addition of two numbers is nothing but a specific task here. So main advantage functions వాళ్ళ యూజ్ ఏంటిదంటే రిపీటింగ్ ద కోడ్, అంటే we can reuse the same code in any other modules. That is the main advantage of the functions are reusability. Okay. So one more, I'll write one more example program on functions. First, definition, search, search of a, equal to 1 comma 2 comma 3 comma 4. Just నేను ఫంక్షన్ అలా పెడుతున్నాను, బట్ ఐ వాంట్ టు కాల్ సమ్ పర్సన్ హియర్. Search of a, సో మనం అనుకున్నట్టుగా ఈరోజు ఒక పర్సన్ని నేను పిలుస్తాను. వాళ్ళ స్క్రీన్ షేర్ చేసి నేను జస్ట్ నేను ఒక రిక్వైర్మెంట్ చెప్తాను, ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే ఎగ్జాక్ట్గా రాకున్నా కానీ వాళ్ళు ట్రై చేస్తే ఓకే. సో ఏ డిస్ట్రిక్ట్ నుండి ఒక్కసారి నాకు చేపట్టే నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను. బేస్డ్ ఆన్ దట్ ఇన్స్ట్రక్షన్ యూ హ్యావ్ టు టైప్ దట్ ప్రోగ్రామ్. ఎవరున్నారో ఒక్కసారి నాకు రెస్పాండ్ ఇస్తారా, నేను పిలవమంటారా? రెస్పాండ్ ఇవ్వండి. వీఆర్ రెడీ అంటే నేను తనని పిలుస్తాను. నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను, ప్రాబ్లం లేదు. నాకు రెస్పాండ్ ఇవ్వండి. మనం ఓకే అనుకున్నాం కదా. నాగశేఖర్, ఓకే. నాగశేఖర్, వెరీ గుడ్. నాగశేఖర్, ప్లీజ్ కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్? నాగశేఖర్, ఓకే. నాగశేఖర్, నువ్వు ఒక్కసారి నీ స్క్రీన్ షేర్ చేస్తావా? ఐ విల్ స్టాప్ మై స్క్రీన్. నాగశేఖర్, ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. రైట్. శేఖర్, నాకు ఇప్పుడు ఏంటి రిక్వైర్మెంట్ ఏంటిదంటే, మనం ఒక ఫంక్షన్ ఐ వాంట్ టు నాకు ఎట్లా అంటే ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వన్ నెంబర్. ఓకే, సో ఒక నెంబర్ ఫైండ్ చేయగానే దట్ కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది బ్లాక్ నుండి బయటికి రావాలి.
write a function to find the given number. అట్లనే నాకు ఏంటిదంటే ఆ వాల్యూ కూడా రావాలి. ఎన్నిసార్లు ఉంది ఆ వాల్యూ అంటే ఓకే, ఏ లొకేషన్లో ఉందో కూడా నాకు రావాలి. ఇన్ విచ్ లొకేషన్, ఒక లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ లిస్ట్ తీసుకున్నాం కదా, ఏ లొకేషన్లో ఉందో కూడా నాకు రావాలి. ఒకసారి ఐటమ్ అనేది ఫైండ్ అయిన తర్వాత కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది బ్లాక్. 1 2 3 4 ఇచ్చాను కదా నేను ఇక్కడ 1 2 3 4. ఓకే, సో మనం యూజర్ని అడగాలి, దానికి ఒక ఫంక్షన్ రాయి. యూజర్ని అడగాలి ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నావు, విచ్ నెంబర్ వుడ్ యూ లైక్ టు ఫైండ్ అవుట్. The moment it finds that element, control comes out of the block. సో నువ్వు ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ శేఖర్ ఏమి ఇస్తావు అంటే ఫౌండ్ ఎట్ స్టెమ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ పర్టికులర్ లొకేషన్ అని. ఎస్ ఎస్, ఓకే. సో ఒక్కసారి నేను కూడా ఎగ్జాంపుల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
సో ఫస్ట్ మనం ఏంది వీఆర్ ఆస్కింగ్ ద యూజర్, సో ఏ నెంబర్ మనము విచ్ నెంబర్ డూ యూ వాంట్ టు ఫైండ్, ఓకే, ఇన్ దట్ లిస్ట్. సో 1 2 3 4 అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్న లిస్ట్. విచ్ నెంబర్ డూ యూ వాంట్ టు ఫైండ్. సో ఇక్కడ మనం ఏం అడుగుతున్నాం, యూజర్ అడుగుతున్నాం. ఆల్రెడీ వన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ ఎల్ ఈక్వల్ టు 1 2 3 4. సో నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఈఎల్ అనేది ఏంటిది, ఇట్స్ ఎ ఫంక్షన్ కాల్. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ కాల్. ఇక్కడ ఏమవుతుంది, ఆ నెంబర్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ వాంట్ టు ఫైండ్ 3 అనే నెంబర్ని నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. 3 అనే నెంబర్ ఏమవుతుంది, నెంబర్లో స్టోర్ అవుతుంది. సో 3 ఫస్ట్, ఓకే, సెర్చ్ ఆఫ్ ద ఏ, ఇక్కడ నెమ్ అనేది ఏంటిది 3. ది 3 ఈస్ కాపీ టు ఏ. This 3 is copied to A. Okay, already one existing list is available here. Next, for I equal to range అనేది మనం చూస్తున్నాం. సో డైరెక్ట్ మనం ఓకే, why did you give range, ఇక్కడ అవసరం లేదు కదా శేఖర్, డైరెక్ట్లీ యూ కెన్ గివ్ ఎల్, ఐ ఇన్ ఎల్ అయితే అంటే సరిపోతుంది కదా. ఓకే, so okay, this is also we can also, it is also okay. సో ఇక్కడ ఏమవుతుంది, ద 3 ఈస్ ఓకే, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ దట్ లిస్ట్. మనకు కావాల్సింది ఏంటిది, ఐ అంటే ఏంటిది, ఫస్ట్ స్టార్టింగ్ నుండి 1 2 3 నుండి సెర్చ్ చేస్తుంది మనకు కావాల్సిన నెంబర్. మనకు కావాల్సిన నెంబర్ ఏంటిది ఇక్కడ 3. ఓకే, సో 3 అనేది ఇక్కడ ఎక్కడ ఉంది అని చూస్తుంది. ఫస్ట్ I డబల్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటిది 1 డబల్ ఈక్వల్ టు 3, విచ్ ఈస్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ కాబట్టి డోంట్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ ఇటరేషన్ 2 డబల్ ఈక్వల్ టు 3, ఫాల్స్, డోంట్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ ఇటరేషన్ 3 డబల్ ఈక్వల్ టు 3, విచ్ ఈస్ ట్రూ. కండిషన్ ఈస్ ట్రూ. ఇఫ్ కండిషన్ బికమ్స్ ట్రూ, నెక్స్ట్ ప్రింట్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ పొజిషన్, దట్ ith పొజిషన్ ఏంటిది, దట్ ఈస్ ఏమొచ్చింది 1 2, ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేయి మళ్ళీ ఒకసారి. ఓకే, 4 ఇట్స్ సెర్చ్ హియర్. ఆ 4 అనేది ఎక్కడ ఉంది, సరే 4 అనుకుందాం. సో 4 డబల్ ఈక్వల్ టు ఏ, కండిషన్ బికమ్స్ ట్రూ. సో మొత్తం మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓకే ఎలిమెంట్ కౌంట్ ఈస్ 3. సో ఒక్కసారి ఇక్కడ ఫైండ్ అవుతే కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది బ్రేక్. బ్రేక్ ఇచ్చాం చూడండి, ఇక్కడ కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్. ఓకే, నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ లెంత్ ఇచ్చే బదులు కౌంట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు శేఖర్. కౌంట్ ఈక్వల్ టు 0 అని పెట్టేసి, సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని ఇచ్చేస్తే సరిపోతుంది కదా రేంజ్ ఇచ్చే బదులు. ఓకే, రైట్ రైట్. ఒక్కసారి నేను ఇది ఒక్కసారి చాట్ బాక్స్లో పెట్టి ఈ ప్రోగ్రామ్. సో నేను ఒక్కసారి కాపీ చేస్తాను చూడండి ఈ ప్రోగ్రామ్ని. Otherwise I will write here. ఫస్ట్ ఏ కదా, మనం ఇక్కడ ఏంటిది, ఓకే, ఏ ఈక్వల్ టు వన్ లిస్ట్ ఈజ్ అవైలబుల్ 1 2 3 4 4.
ఒక్కసారి జాగ్రత్త చూడండి. నౌ వీఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ దేర్. నేను కౌంట్ అని కూడా తీసుకుంటున్నాను. కౌంట్ ఈక్వల్ టు ఫస్ట్ 0 for INA. If I double equal to ఒక్క నిమిషం ఇక్కడ ఎల్. ఏ అనేది ఏంటిది? టు బి సెర్చ్ వాల్యూ, మనకు కావాల్సిన వాల్యూ. సో ఇక్కడ నేను ఏ పెట్టేస్తున్నాను. ఐ వాంట్ టు ఫైండ్ ఏ. అంటే ఏ అంటే నేను 3 నెంబర్ అనుకుందాం, 3 నెంబర్. నెక్స్ట్ ప్రింట్ ఇట్ ఈస్ ఫౌండ్. count equal to count plus 1. ఏ పొజిషన్లో ఉందో మనం చూద్దామని. నెక్స్ట్ బ్రేక్, బయటికి రావాలి కదా బ్రేక్ అనే స్టేట్. చూడండి, మనం బ్రేక్ స్టేట్మెంట్స్ అనేది మనం విరివిగా యూజ్ చేస్తున్నాం. నేను బ్రేక్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుందో కూడా చూద్దాం. ప్రింట్ ఫౌండ్ ఎట్ కౌంట్ కామా టు పొజిషన్. శేఖర్ ఓకేనా? శేఖర్ నీ స్క్రీన్ స్టాప్ చేయి. int input enter which value, which element you want in the list. సో ఇక్కడ ఇదేంటిది? ఇట్ ఈస్ అ ఫంక్షన్ కాల్. వెన్ ఎక్కడ వచ్చింది ఎర్రర్? ఇక్కడ ఎల్ కదా. సో ఫౌండ్ ఇట్ ఫస్ట్ పొజిషన్. సో ఒక్కసారి ఆ ఎలిమెంట్ ఫైండ్ కాగానే మనకి చూపించేస్తుంది యువర్ ఎలిమెంట్ ఈస్. నేను ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ మీకు కొంచెం అర్థం కాని వాళ్ళకు మీరు అడిగితే బెటర్. సో ఏ పొజిషన్ లో ఉంది, ఎక్కడ ఇట్ ఈస్ ఫౌండ్. ఓకే, ఇక్కడ నుండి తీసేస్తున్నాను. ఫోర్ ఈస్ ఫౌండ్ ఎట్ ఫస్ట్ పొజిషన్ లో. పొజిషన్ అనేది కరెక్ట్ రాలేదు. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1.
కౌంట్ ఈక్వల్ టు సో నువ్వు అన్నట్టు లెంత్ ఇస్తేనే బెటర్ ఏమో, రేంజ్ ఇస్తే బెటరా? కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 కూడా రావాలి కదా. ఏ ఆఫ్ శేఖర్, యు ఆర్ అన్మ్యూటెడ్. సార్ ఇక్కడ లిస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా మనం ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తాం సార్, ఇండెక్స్ పొజిషన్ ని యాక్సెస్ చేయలేం సార్, అందుకోసం అక్కడ నేను రేంజ్ తీసుకున్నాను సార్. ఓకే, సో రేంజ్ 0, లెంత్ ఆఫ్ ఏంటిది ఇక్కడ, లెంత్ ఆఫ్ i+1. ఎస్ సార్, లెన్ +1. అక్కడ బ్రాకెట్ మిస్ అయింది సార్, పారాంథసిస్. రైట్. at a of I L of I. Just ఎక్కడ ఎర్రర్ ఎక్కడ వచ్చింది? సార్ ఇక్కడ మనం ఐ వేరియబుల్ ని ఫర్ లూప్ బయట వాడుతున్నాం కదా సార్, లెన్ ఆఫ్ ఐ. ఇంకొకటి సార్, బ్రేక్ అయిన తర్వాత కౌంట్ ని కూడా మనం యాక్సెస్ చేయలేం సార్. ఎస్ కంట్రోల్ కమింగ్ అవుట్ ఆఫ్ ది. ఎస్ సార్. సో break high is found. So again we are getting
I is reference local variable before assignment. సార్ ఇక్కడ ఫర్ లూప్ లో మనం ఎల్ తీసుకోలేదు సార్, ఐ తీసుకున్నాం సార్. One second. లెన్ ఆఫ్ ఐ అక్కడ కాదు సార్, ఫర్ లూప్ లో సార్. లెన్ ఆఫ్ రేంజ్ లో ఎల్ లెన్ ఆఫ్ ఐ. ఓకే, ఇక్కడ ఎల్ డాటా. ఎస్ సార్, ఎల్ సార్, లెన్ ఆఫ్ ఎల్ సార్. కాదు సార్, కాదు సార్, ఓన్లీ లెన్ ఆఫ్ ఎల్, ఐ బదులు ఎల్. Yes, right, length of position I. Okay, so ఒక్కసారి కాపీ చేసుకోండి ప్రోగ్రామ్ ని. సో కాపీ అయితే చెప్పండి నాకు. Have you copied? So manam next we go for one more example program on just to find sum of the digits in the number of repeatedly until we get a single digit. అంటే మనం ఏదైనా డిజిట్ ఇస్తే ఆ సింగిల్ డిజిట్ వచ్చే వరకు మనము ప్రింట్ చేయడం. ఓకే, జస్ట్ I'll write one example here by using the functions. Copy it fast. N equal to int of input, enter any value. Next, print single digit. Single digit is a function here.
So next I'll write the function. If n percentile 9 double equal to 0, return 9. Else return n percentile 9. Just 1 second, let me check this one. Yes, it is working. So copy this one, I'll explain. ఓకే, ఇలా మీరు కాపీ చేసి నాకు ఇక్కడ రెస్పాండ్ ఇవ్వండి. సో ప్రేమ్, ఓకే, యూ కాపీడ్ రైట్. సో నేను సో ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను ఇక్కడ, అవుట్పుట్ ఇన్పుట్ వాల్యూ 199. సో నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాకు సింగిల్ డిజిట్ నెంబర్ అనేది నేను ఏ డిజిట్ ఇచ్చినా కానీ అది సింగిల్ డిజిట్ నెంబర్ మనము రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, 199 అనేది ఎక్కడికి కాపీ అవుతుంది, దిస్ ఇస్ కాపీ టు హియర్. ఓకే, సో ఇక్కడ 199 పర్సెంటైల్ 9. సో రిజల్ట్ ఎంత వస్తుంది, 199 పర్సెంటైల్ 9 అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ 9. 199 9. మనకు రిమైండర్ ఇక్కడ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఒకసారి చూడండి, కరెక్టే కదా. జస్ట్ రెస్పాండ్ ఇవ్వండి ఇక్కడ, 199 పర్సెంటైల్ 9. సో 9 2s 18, 9 2s 18, అదే కదా, కోఎఫిషియంట్ 22. సో రిమైండర్ ఈజ్ 1, కరెక్టే కదా. ఓకే, రైట్. సో ఇక్కడ 1, సో 1 double equal to 0 which is false. సో false కాబట్టి else part is executed here. Return n percentile 9, that is 199 percentile 9, that is nothing but a 1. 1 is returned. అవుట్పుట్ ఏమొచ్చింది మనకు, సింగిల్ డిజిట్ నెంబర్ అనేది వి గాట్. సో నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇస్తాను నేను ఇక్కడ. n
Oh, one second. So 189. ఒక ట్రిపుల్ డిజిట్ ఇచ్చా, మనకేంది సింగిల్ డిజిట్ రావాలి. సో 189. n percentile 9. So 189. సో 6 చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, 789 ఈస్ కాపీడ్ హియర్, రైట్. 789 percentile 9. 789 percentile 9 అంటే ఏమొస్తుంది, 9 రైట్స్ 72, నెక్స్ట్ 9 7s 63. సో 6 రిమైండర్ కదా, జస్ట్ ఒకసారి చూడండి, 6 రిమైండర్ కరెక్టే కదా. ఫస్ట్ 9 8 72. ఓకే, కోషంట్ ఈస్ 8 69 వస్తుంది. నెక్స్ట్ 9 7s 63. 63 రిమైండర్ ఈస్ 6, రైట్. సో ఇక్కడ ఏమొస్తుంది, 6 = 0, విచ్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ఎల్స్ పార్ట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, దట్ ఈస్ n మీన్స్ 789, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ 6. సో అవుట్పుట్ మనకి 6 వచ్చేసింది. So have you copied?